హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టైం అయితే ఇప్పుడు 7:15 అవుతుంది అనమాట. ఇంకా పిల్లలు జస్ట్ ఇప్పుడే లేచి ఇంకా బ్రష్ చేయించడానికి అయితే తీసుకుని వెళ్ళాను, బయటకు పంపించాను. సో ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. మా ఓన్లీ ఇడ్లీ కావాలా లేకపోతే ఇడ్లీ పిండితో దోశ వేయమంటారా, అదే ఒక ఓతప్ప రొట్టెలాగేస్తారు కదా, సో ఆ టైప్ వేయమంటారా అనేసి నేను అడిగాను అనమాట. సో వాళ్ళైతే ఇంకా అట్టేయమని చెప్పారు. సో ఇంకా అట్ట అయితే వేస్తున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో దీనికోసం అనేసి ఇంకా పెన్నం అయితే హీట్ అవుతుంది. ఇంకా ఇక్కడ పాలు కూడా పెట్టేశాను, పాలు కూడా ఇంకా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేసేస్తాను, అదే రొట్టె అయితే వేసేసుకుంటాను. సో ఇంకా నేనైతే ఇంకా అట్టే బెడ్షీట్లు అన్నీ ఇంకా మడత పెట్టేస్తాను ఇంకలో. సో ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఇంకా అవన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బెడ్షీట్ పైన దులిపేసి ఇంకా బెడ్షీట్లు అయితే మడత పెట్టి ఇంకా లోపలైతే పెట్టేసుకుంటున్నాను. సో పొద్దున్నే వ్లాగ్ అనమాట, ఇది స్కిప్ చేయకుండా అయితే చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఇంక ఇప్పుడైతే మార్నింగ్ టు ఇంక ఈవినింగ్ ద ఫుల్ వ్లాగ్ అనమాట. సో చూస్తూ ఉండండి, భానురామ్లో చాలా బాగుంటాయి హోమ్ వ్లాగ్స్ అయితే, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇంక ఈరోజు ఆడవాళ్ళందరూ డైలీ ఇంకా చేసుకునే పని అనమాట. ఇంకా నా లైఫ్లో ఇంకా ఈరోజు ఇట్లా గడుస్తుంది అనేసి ఫుల్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో చూస్తూ ఉండండి. సో ఎన్నిసార్లు చూస్తూ ఉండండి అంటారా, ఏం చేద్దామండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటేనే కదా మనం కొంచెం గ్రో అవుతానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా, మీరు చూస్తేనే కదా మనకి ఛానల్ గ్రో అవుతానికి ఇంకా ఏమైనా చేయడానికి అయితే వీలు కుదురుద్ది. అందుకనేసి మిమ్మల్ని ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకెక్కడేమో ఇడ్లీ పిండి అయితే కలిపి ఇంకా ఉప్పు కలిపేసి ఇంకా పెట్టేశాను. ఇంకా పెన్నం కూడా హీట్ అయిపోయింది అనమాట. ఇంకొక దోశ అయితే అది ఇడ్లీ అట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇడ్లీ పిండితో అట్టు వేస్తున్నాను. ఈ పిల్లలు ఇడ్లీ కావాలా అట్టు కావాలంటే ఇంకా మా పిల్లలు అట్టే మమ్మీ ఇడ్లీ పిండితో అట్టేమని చెప్పారనమాట. ఇంకా నేను ఎందుకనేసి ఇంక ఇడ్లీ వేయలేదు, ఇడ్లీ వేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా వద్దన్నరేసి ఇంక ఇడ్లీ పిండితో చక్కగా ఎట్లా అయితే వేసేస్తున్నాను. అందుమీద ఇంకా లైట్గా అయితే ఆనియన్స్ కట్ చేసి ఇంకా వేసేసుకుంటాను. సో ఫాస్ట్గా అయితే మార్నింగ్ టు ఇంకా చూస్తున్నారు కదా, బిజీ లైఫ్ అనమాట. మార్నింగ్ అసలు ఎక్కడ ఏది పెడుతున్నాను అసలు నాకే తెలియదు అనమాట. ఇంకా పిల్లలు రెడీ చేసే క్రమంలో అయితే ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాను, ఎక్కడ ఏది ఉందో అసలు సడన్గా ఎత్తుకోవాల్సి వస్తుంది. కిచెన్ అంతా నేనే సర్దుకున్నాను మళ్ళీ పైగా. సో ఇలాంటి టైంలో ఆడావుడిగా ఉండే టైంలో అయితే ఎక్కడ ఏది పెడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా పనులు అనేది కంప్లీట్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే ఇంకా నిన్నైతే ఇంకా చికెన్ కర్రీలోకి ఇంక ఉల్లిపాయలు కట్ చేద్దామనేసి ఇంకా ఉల్లిపాయ ఒక బద్ద అయితే కట్ చేసి ఇంకా చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ పిండి మీద అయితే వేసుకుందామనేసి కట్టు మీద లైట్గా ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో తప్పని టైప్ లాగా ఇంకా ఉంటుంది ఇడ్లీ పిండితో. ఈసారి ఇంకా అలా చేయమన్నారనమాట. చాలా రోజులైంది ఇంకా అలా అయితే ఇడ్లీ పిండితో అట్టేసి ఫైనల్లీ అయితే ఇంకా దోశలు వేసి చెరుకు దోశ ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళకి బట్టలు వేసి పౌడర్ రాసేసి మొత్తం టై బెల్ట్ ఇవన్నీ పెట్టేసి చక్కగా తినిపిస్తున్నాను అనమాట. మా పెద్ద బాబుకి అయితే ఇంకా చట్నీ వేసి ఇంకా కూర్చోబెట్టి తినరా బాబు, నేను తమ్ముడికి తినిపిస్తాను కానీ. సో ఓకేనండి, ఇంకా దోశలు అయితే వేస్తాను కదా ఇంక ఇడ్లీ పిండితో. సో ఇంక ఇప్పుడైతే ఇంకా పెట్టేసినాకైతే ఇంకా నా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా పాలు కూడా చల్లారిపోయి ఉంటాయి. టైం అయితే ఇంకా 8 దాటుతుంది అనమాట, 8:15 అవుతుంది. సో వీళ్ళలాగైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా బయట బట్టల పని కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే. సో చూస్తూ ఉండండి, అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా పొద్దున్నే మబ్బు చూడండి ఎట్లా పట్టిందో. సో ఓకేనండి, ఇంకా బట్టల టైంలో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా పొద్దున్నే చూడండి ఎంత చల్లగా ఉందో. కాకపోతే బకెట్ బట్టలు అయితే ఉతికానండి, ఇంకా చాలా అంటే చాలా అవుతున్నాయి. 2 పూటల స్నానం చేయడం వల్ల అయితే ఇంకా చిరాకు కనిపించేసి నేను కూడా ఇంకా ఒకసారి అయితే టైం కుదరక చేసేదాన్ని కాదు. సో మార్నింగ్ అయితే ఇంకా డైలీ పొద్దున్నే ఈవినింగ్ మొత్తం స్నానం చేసే బట్టలు అయితే చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. స్టీల్ బకెట్ నిండా ఈవినింగ్కి ఈరోజు అయితే ఇంక ఆరేయడానికి అరగంట పైనే పడుతుంది నాకైతే. నేనైతే ఇంకా బట్టలు ఎప్పుడు ఉతికినా సరే నీట్గా అయితే ఆరేస్తానమాట. సో ఇంకా మీకు వ్లాగ్ అయితే నచ్చిద్దే అనుకుంటున్నాను, ఫుల్ వ్లాగ్ అనమాట. ఇంక ఇది చూస్తూ ఉండండి. సో ఈరోజు అయితే ఇంక ఇన్ని బట్టలు ఉతికాను కదా, ఏంటి ఇన్ని బట్టలు ఆరేస్తుంది అక్క అంటారా. సో అందుకు చేద్దామండి, పిల్లలు ఫ్యామిలీ ఉన్నాక ఇన్ని అవ్వకుండా ఇన్ని చేసుకోకుండా ఎలా ఉంటారు ఎవరైనా సరే చెప్పండి. నేను కూడా మీలాగే నేను కూడా ఇట్లాగే చేసుకుంటున్నాను. సో డైలీ లైఫ్ లాగనమాట. సో ఇంకా డైలీ ఏం చేద్దామండి, ఇంక ఇదే పని.
సో ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటున్నాను. నేనైతే ప్రస్తుతానికి కాలక్షేపానికి వీడియోలు తీసుకుంటూ ఉన్నానన్నమాట. సో చాలామంది అయితే నెగిటివ్గా అనుకుంటున్నారు. సో దాని గురించి ఎందుకులేండి, ప్రతి వీడియోలో చెప్పినా సరే వాళ్ళకి చిరాకుగా అనిపిస్తుంది. ఎవరైనా వింటే ఒకసారి అయితే చాలండి విని సో మారడానికి. ఇంకా పదే సార్లు చెప్పించుకున్న వేస్ట్. సో ఇటు సైడ్ ఆరేస్తాను కదా, ఇంక ఇటు సైడ్ చిన్నపిల్లల బట్టలు అయితే ఇంకా వేస్తున్నాను. సో ఇటు మాత్రం ఓన్లీ పిల్లల బట్టలో వేస్తాను, పట్టిన బట్టికి వేస్తాను, పట్టకపోతే వెనకమాల ఇంకొక తీగ మీద వేస్తాను. సో యూనిఫామ్ అనమాట, ఇంకా అర్థం లేదు మళ్ళీ మార్నింగ్కి యూనిఫామ్ అవసరము. సో అందుకనేసి యూనిఫామ్ ఉండడం వల్ల అయితే ఇది వరకు అయితే ఈవినింగ్ ఉతుక్కునేదాన్ని నేనైతే. సో ఇంక ఇప్పుడు ఈ మధ్య నుంచి అయితే మార్నింగ్ అయితే ఇక బట్టల పని అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకైతే యూనిఫామ్ ఉండాలి కదా పొద్దునకి. సో ఒకటి వేసుకున్నాం ఇంకోటి ఆరుతూ ఉండాలి. సో ఇట్లయితే మార్నింగ్ చేసుకుంటే చాలా అంటే తొందరగా అయిపోద్ది పనేసి, పనులన్నీ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టు అయితే ఉంటుందనేసి నేను మార్నింగ్ అయితే బట్టల పని పెట్టుకున్నాను. ఏమని అబ్బా ఇంక ఈ పనులు అయితే సరిపోతున్నాయి. ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేసుకోవాలన్నమాట. వంట ఆల్రెడీ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. సో కర్రీ కూడా ఇంకా దగ్గరలో ఉందో ఉడకడానికి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పొయ్యి మీద అయితే ఉండి ఇంకా నేను పైకి బట్టలు ఆరేయడానికి అయితే ఇంకా పైకి వచ్చేసాను. సో వెళ్ళడమే ఇంకా ఏం కర్రీ చేస్తున్నాను అనేది మీకు అయితే చూపిస్తాను. ఇంకా మా ఊళ్ళో నాప్కిన్లు రోజుకు ఒక నాప్కిన్ పోగొట్టుకుని వస్తూ ఉంటారు. సో నిన్న డీమార్ట్కి అట్లాగే వెళ్తే నాప్కిన్ సెట్ అయితే తీసుకుని వచ్చానమాట. సో చాలా బాగున్నాయి, మందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మా ఊడైతే ఇంకా రోజుకొకటి వదిలేసి రావడము, బాటిల్స్ వదిలేసి రావడము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు డైలీ. సో మేము కొనుక్కుని రావడం, ఆయన పోగొట్టడం అనమాట. ఇంకా పిల్లలు ఇంకా అలాగే ఉంటారు, కొంచెం పెరిగి వాళ్ళకి తెలిసేదాకా ఇంకా అలాగే ఉంటారు. సో ఇంకా చేసుకుంటూ ఎలాగే ముందుకైతే వెళ్ళిపోవాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇంక ఇటు సైడ్ బట్టలు అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, ఇంక ఇటు సైడ్ కూడా వేసుకుంటూ ఉంటాను. సో మీకైతే ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. సో నేనైతే కొన్ని వ్లాగులు అయితే సో నా లైఫ్ స్టైల్ కానీ, నేను వాడే ఫేస్ క్రీమ్లు కానీ, నా ఫేస్కి ఏం వాడుతున్నాను, ఇటువరకు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది అనేది మీతో కూడా అప్పుడప్పుడు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారు నాకైతే కామెంట్ చెప్పండి. సో ఈ వ్లాగ్లో ఎందుకని చెప్తున్నానంటే, అంటే మన కంటెంట్ ఒకటైతే ఇంకో కంటెంట్ కాదు కదా, మన లైఫ్ స్టైల్లో ఏం వాడుకున్నా, ఏం తిన్నా, ఎలాంటి పనులు చేసుకున్నా మీతో షేర్ చేస్తున్నానని ప్రతి వీడియోలోనూ మీతో చెప్తున్నానమాట. సో ఇంక ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా ఈ రోజు నుంచి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. సో మీరైతే సపోర్ట్ చేస్తారని ఇంకా అనుకుంటున్నాను. ఇంకా సో ఇటు సైడ్ అయితే ఇంకా మిగిలిపోయిన బట్టలు అయితే ఇంకా వేసేస్తున్నాను. సో అంటే వీడియోలు అంటే ఎట్లాంటి వీడియోలు అంటే చెప్పాను కదా, ఇంకా నా డ్రెస్సెస్ కానీ ఎట్లాంటివి అనమాట. నా గురించి నేనే కొన్ని వీడియోలు కూడా పెడదాం అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లోనే. సో మనకున్నది ఒక ఛానలే కదా, ఇంకో ఛానల్ ఈ ఛానలే అంటారా. సో నాకున్నదే ఒక ఛానల్ వెళ్తే చాలనేసి ఇంక అనుకుంటున్నాను. సో తొందరలోనే మనకి రీచ్ అయిద్దని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా తొందరగా అయితే రీచ్ అయిపోతాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో చూసేవాళ్ళు అంటే కొంచెం ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అయితే ఉంటుంది. సో మనకి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మీరు కొంచెం కనికరిస్తే కొంచెం దగ్గరలో పడిపోతాను నేనైతే. సో ఫైనల్ అయితే ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేస్తాను అనమాట. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాము. క్లిప్పులు కూడా పెట్టేశాను. సో మబ్బుగా ఉంది, చాలా వాతావరణం మాత్రం కూల్గా ఉందన్నమాట. సో చూద్దాం ఎంతవరకు ఆరుతాయో అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకోండి, సో ఇంకా ½ కిలో అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా పిల్లలకి ఇంకా చికెన్ కర్రీ చేద్దాం అనేసి ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే సో చికెన్ కర్రీ వండుతున్నాను అనమాట. మసాలాలు అన్నీ వేసాను. ఇంకా రైస్ కూడా ఇంకా పక్కనైతే ఉడికిపోయింది. సో ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా బాత్రూంలో బ్రష్ ఒకటి సో చూసి నవ్వుతారేమో. సో ఇది ఒకటైతే హెవీగా ఉంది, పాడైపోయింది అనేసి ఇంకా కొత్త బ్రష్ అయితే తీసుకొని వచ్చాము. సో ఇంకా మాప్ పెట్టేది, ఇల్లంతా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇవి ఎక్కడే ఉన్నాయి అనమాట. ఇంక ఇప్పుడు నిన్నైతే డీమార్ట్కి అయితే తెచ్చి ఇంకా మా వాడైతే కొత్త నాప్కిన్ అయితే తీసుకుని వెళ్ళాడు అనమాట. నాప్కిన్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాము. సో ఒక నాప్కిన్ తీసుకెళ్ళాడు చిన్నబాబు అయితే. సో ఎన్ని నాప్కిన్లు కొన్నా అస్సలు ఉంచరండి, అసలు ఎట్టుకట్టే పడేస్తూ ఉంటారు. సో నిన్న వ్లాగులు అయితే పెట్టాను, ఇంకా ఏం తెచ్చాను అనేది నిన్న వ్లాగులు అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా వాటర్ బాటిల్కి వెళ్ళి ఇంకే చిన్నవి అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను. సో క్లీన్ చేసుకున్నాకైతే ఈలోపు వంట కూడా పూర్తి అయిపోతుంది, క్యారేజ్ కూడా సర్దేస్తాను.
సో సామాను అయితే ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. అంటే డైలీ ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చినాకైతే పిల్లల లంచ్ బాక్సులు కానీ స్నాక్స్ బాక్సులు కానీ మధ్యాహ్నం తిన్న ప్లేట్లు కానీ ఇంకా ఒకేసారి అయితే క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా పిల్లలు వచ్చినాకైతే సో వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి ఇంక ఇంట్లో ఈ అంట్లు పని అయితే చేసుకుంటాను. ప్రతి డైలీ లైఫ్ అనమాట. ఇంక ఇది డైలీ ఒక టైం అంటూ పెట్టుకుంటే సో నా పనులన్నీ ఇలా కంప్లీట్ చేసుకుంటాను. సో ఒకసారి ఈవినింగ్ కూడా మీకైతే షూట్ చేసి పెడతాను. చాలా వీడియోలో పెట్టాను, మళ్ళీ ఎందుకులే అస్తమానం పెట్టడం మీకైతే బోర్ కొట్టేస్తుంది అనేసి నేనైతే ఆగుతున్నాను, కానీ డైలీ పెడతాను. సో ఇదనమాట. ఇంకా సామాను సర్దేసుకున్న వంట కూడా కంప్లీట్ అవ్వచ్చింది. సో సామాను సర్దేసుకున్న ఇల్లు అయితే క్లీన్ చేసుకుని సో క్యారేజ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ అయితే సో ఇంకెక్కడైతే ఇంకా నిన్న డీమార్ట్కి అయితే వెళ్ళి తెచ్చుకున్నాను కదా. సో కావాల్సిన అంటే డబ్బాలు ఉన్నాయి, ఇంకా ఏదైనా స్టోరేజ్ చేసుకుంటాకైతే ఒక సెట్ అయితే తీసుకొని వచ్చాము. ఇంట్లో ఇంకా పేస్టు ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి అయిపోతాయి. నిన్న డీమార్ట్కి వెళ్ళి చెప్పాను కదా, బాటిల్స్ కానీ వెళ్ళి ఇంకా ఈ చిన్న చిన్న సరుకులు అయితే తీసుకుని వచ్చాను. ఇంకా నాప్కిన్ సెట్ ఒక నాప్కిన్ అయితే తీసుకుని వెళ్ళాడు. ఇంకా 4 నాప్కిన్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా అవి దాచేస్తాను. చెప్పాను కదా, ఇంకా డైలీకి ఒకటి వేస్ట్ చేస్తూ ఉంటారు సో పిల్లలు అన్నాక. సో ఓకేనండి, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తున్నారని అనుకుంటాను. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. టైం అయితే 12 అయింది. ఇంకో 15-20 మినిట్స్లో అయితే సో పని అంతా కంప్లీట్ చేసుకుని క్యారేజ్ అయితే సర్దుకుని స్కూల్ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళాలన్నమాట. ఫుల్ డే వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంక ఈ కొత్త బాటిల్స్ అన్నీ ఇంకా లోపలైతే పెట్టేస్తాను, డ్రెస్సింగ్ టేబుల్లో పెడుతున్నాను అనమాట. ఇంకా నాకు కావాల్సిన సోప్స్ ఇవన్నీ తెచ్చుకుంటున్నాను. ఇంకా సెట్ ఒకటి పైన ఇక్కడ వంటగదిలో అయితే ఖాళీ లేదనమాట. ఇంకా అందుకనేసి ఇంకా పైన అయితే పెట్టేసుకుంటున్నాను. అప్పుడల్లా ఇంకా ఒక సెట్ అయితే తీసుకొని వస్తానమాట. ఇంకా చిన్న చిన్న చెప్పాను కదా, డైలీ ఇంకా మళ్ళీ చెప్పడం వేస్ట్ అయిపోద్ది. అంటే మీకు కొంచెం చిరాకుగా అనిపించవచ్చు అనుకుంటా, ఇంకా చెప్తున్నాను అయినా సరే. సో వెళ్ళినప్పుడల్లా పిల్లలకైతే ఇంక ఈసారి డ్రెస్సులు అయితే తీసుకుని రాలేదు, ఆల్రెడీ ఉన్నాయి కదా. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అయితే సో కొత్త స్టాక్ వస్తాయి అన్నారు, అందుకనేసి మేము నైట్ డ్రెస్సులు అవి తీసుకుని రాలేదు. జస్ట్ కొన్ని 4-5 ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చామన్నమాట, సింపుల్గా ఇలాగైతే. సో ఇంకా శనగపప్పు చట్నీలోకి ఇవన్నీ అయిపోతాయి, ఇంకా అవి కూడా తీసుకొని వచ్చాము. సో బెడ్షీట్ కూడా ఇంకా పైన దులిపేసాను పొద్దున్నే బెడ్షీట్ మడతెట్టినప్పుడు. సో ఇంక ఇప్పుడైతే బెడ్షీట్ దులిపేసుకున్నాను. ఇంక ఇవన్నీ అంటే క్లీన్ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ పొద్దున్నే తుడిచాను. సో ఆ స్కిప్ అయితే లేదనమాట. సో ఇది కొంచెం పైన అయితే తుడుచుకుంటే మొత్తం వంట కానీ ఇల్లు కానీ మొత్తం సర్దుకోవడం కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ అయితే కుర్చీలో బట్టలు అయితే ఉన్నాయి అనమాట లాస్ట్కి. సో ఈవినింగ్ అయితే ఇంకా బట్టలు కూడా అవి కూడా ఆరిపోయినాకైతే మొత్తం అన్నీ ఒకేసారి సెల్ఫ్లో పట్టినన్ని మట్టికి పెడతాను, లేకపోతే మిగతా కుర్చీలోనే ఉంటాయి. సో ఇంక ఇదనమాట ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక నేను చేసిన పనులన్నీ మీకైతే షేర్ చేసుకున్నాను కదా. సో ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ అనమాట ఇంకా క్యారేజ్ సర్దుకొని వెళ్తానమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అర్జెంట్ పని ఉందనేసి ఇంకా మార్నింగ్ వెళ్ళారు. సో పిల్లలు వెళ్తాం కానీ ఇంకా ఆయన వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను చేసుకున్న పనులు ఇవి. సో ఇంకా కిచెన్ కూడా తుడిచేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఫైనల్లీ అయితే ఇంకా ఎన్నిసార్లు చెప్తారండి క్యారేజ్ సర్దేస్తారనేసి. ఏం చేద్దామండి, ఈరోజు మా బుడ్డోడు కోసం స్పెషల్గా అయితే చికెన్ కర్రీ చేశాను. సో ఇదనమాట వ్లాగ్ అయితే. ఇంకా నేనైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేసి ఇంకా స్నానం చేసి ఇంక డ్రెస్ అయితే వేసుకుని ఇంకా బట్టలు కంప్లీట్ చేసుకున్న బట్టలు ఉతికినాకైతే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను స్నానం చేసి. సో మార్నింగ్ అయితే నైట్ డ్రెస్తోనే ఉంటాను. ఇంకా అప్పుడప్పుడైతే నైటీలు కూడా వేస్తాను, నైటీలతో కూడా చూపిస్తూ ఉంటారు చాలామంది. నైటీలతో ఏంటి ఇదేంటి అదేంటి అంటారనేసి ఎప్పుడు ఒకసారి అయితే వేసుకుంటూ ఉంటాను. సో చూస్తూ ఉండండి. ఫైనల్ అయితే పిల్లలు మా హస్బెండ్ వెళ్ళాక నేను చేసుకున్న పనులు ఫుల్ వ్లాగ్, డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఓకేనండి, వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మరి చికెన్ కర్రీ కూడా చేశాను. సో నా డైలీ లైఫ్ ఇలా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను, మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలామంది అయితే ఇట్లా చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు, కానీ చాలా వెళ్తున్నాయి. మన ఛానల్ అయితే చూస్తున్నారని అనుకుంటున్నాను, మన కూడా రీచ్ చేస్తారనే మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. సో ఓకేనండి, వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకేనండి, మధ్య మధ్యలో అయితే షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో కర్రీ ఎవరన్నా చేసినా సరే డిఫరెంట్గా షార్ట్ అయితే చేసి పెడతాను. ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్